ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకే విధానం మీ అందరిని కోరుతున్నా. చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. నేను కూడా రేపు ఉగాదికి P4 అనే ఒక పాలసీ తీసుకొస్తున్నా. ఈ విషయం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకు ఆర్థిక సంస్కరణలు 1991లో వచ్చాయి. దానివల్ల సంపద పెరగడం మొదలైంది. అందులో అనేక విధాలుగా వచ్చాయి. ఈరోజు PPP మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక రోడ్డు, ఒక ఎయిర్పోర్టు, ఒక పోర్టు, లేకపోతే టెలికాం కంపెనీ, ఒక పవర్ జనరేషన్, ఇవన్నీ కూడా అందులోనే వస్తున్నాయి. దీనివల్ల ప్రజలకు బెనిఫిట్ వచ్చింది, కాస్ట్ తగ్గింది. ఎవరైతే ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళందరికీ ఆదాయం పెరిగింది. అందులోనే హాస్పిటల్స్ కూడా వస్తున్నాయి. అదే సమయంలో ఈరోజు చూస్తే ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. అందులో నేను భాస్కర్ రావు గారిని అందుకే అభినందించాను. నేను ఏదైతే P4 మాట్లాడానో దాంట్లో కొంతవరకు వారు ఒక మంచి పని చేశారు. 20,000 మంది ఉద్యోగస్తులుంటే కిమ్స్ హాస్పిటల్లో మొత్తం 10,000 మందికి వాటాలు ఇచ్చారు. అంటే 10,000 మందికి 12,000 కోట్ల రూపాయలు ఆదాయం పెరిగింది. పెట్టుబడి పెట్టింది 100 కోట్లు. ఈరోజు మీ ఆదాయం 12,000 కోట్లంటే నేను అనుకున్న PPPలో అది కూడా ఒక మార్గం. కానీ అక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళల్లో ఆ రోజు సరిగా జరగకుండా, లేకపోతే నమ్మకం లేకుండా పెట్టుబడి పెట్టలేకపోతున్నారు. ఎవరైతే అందులో పెట్టుబడి పెడుతున్నారో భవిష్యత్తు చూడగలిగిన వాళ్ళే పెడుతున్నారు. వాళ్ళకే లాభాలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే నేను సమాజానికి ఒక బాధ్యత తీసుకొని P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ తీసుకుని హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంతా పేదవాళ్ళని అడాప్ట్ చేసుకునే మార్గం చూడాలి. టాప్లో ఉండే 10%, బాటంలో ఉండే 20% అడాప్ట్ చేసుకుని సమాజం మనకి స్థాయి ఇచ్చింది. ఈ స్థాయికి మనం రాగలిగాం. కనీసం మన జీవితంలో మన బాధ్యతగా తీసుకుని నేను ఒకప్పుడు జన్మభూమి పెట్టాను, ఇప్పుడు P4 అంటున్నాను. కనీసం మీరు మీ జీవిత కాలంలో మీ కుటుంబం కోసమే కాకుండా, మీకోసమే కాకుండా సమాజం కోసం బతికే విధంగా ఒక 10 మందినో 20 మందినో 50 మందినో పైకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి P4 పాలసీ తీసుకొచ్చానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అసమానతలు తగ్గాలి, పేదరికం పోవాలి. మొదటి విడతగా జీరో పావర్టీ మాట్లాడుతున్నాను. జీరో పావర్టీ అయిన తర్వాత ప్రభుత్వం ఇవ్వాల్సిన అంత డబ్బులు ఇస్తాం. వాళ్ళకు డబ్బులు లేక కాదు, ఆ సమయంలో నిర్ణయాలు తీయడంలో చాలా ఫెయిల్ అవుతున్నారు. ఈరోజు భాస్కర్ రావు గారు మెరుగైన నిర్ణయాలు చేయగలుగుతున్నారు. దానికి కారణం ఆయన సక్సెస్ అయ్యాడు. ఆయనకు ఎప్పటికప్పుడు అనుభవం పెరిగింది, నాలెడ్జ్ పెరిగింది. కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ ఉపయోగపడే పరిస్థితికి వస్తున్నాయి. ఈరోజు 20,000 మంది ఉద్యోగాలు పెట్టాడు. 25,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ పెంచాడు. కనీసం అలాంటి వ్యక్తులు కూడా ఒక 500, 100 మందో 1000 మందినో P4 కింద తీసుకుని మనతో సమానంగా కాకపోయినా ఆర్థికంగా పైకి తీసుకొచ్చి సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించడానికి తోడ్పాటు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. డబ్బులనేటి లెక్కల్లో పెట్టుకుంటే లాభం లేదు, బ్యాంకుల్లో పెట్టుకుంటే లాభం లేదు. పేదవాడు తినడానికి తిండి లేకుండా, సమయానికి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని డబ్బులు లేకపోతే ఆ వ్యవస్థ కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అందుకే నేను ఆర్థిక సంస్కరణని ఎక్కువగా మాట్లాడి ప్రమోట్ చేసిన దాంట్లో మొదటి వ్యక్తిని భారతదేశంలో నేనే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడుగా 95 నుంచి ఐ బిలీవ్డ్ ఇట్. సంపద సృష్టించాలి. సంపద సృష్టించిన తర్వాత సంపదని పేదవాళ్లకు తీసుకుపోవడానికి మనం పనిచేయాలి. అదే సమయంలో టెక్నాలజీ మాట్లాడాను. ఈరోజు టెక్నాలజీ కూడా మెచ్యూరిటీ వచ్చింది. ఈరోజు టెక్నాలజీని ఉపయోగించుకొని మనం కానీ ఈ ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి తీసుకురాగలిగితే అది శాశ్వతం.
అదే రాజకీయ నాయకులుగా మేము చేయాల్సిన పని అలాంటి పబ్లిక్ పాలసీ తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ ఈరోజు నా యొక్క మనసులో ఉండేదాన్ని కొంతవరకు భాస్కర్ రావు గారు చేయగలిగారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ మోడల్ని ఇంకా పర్ఫెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని ఏరియాస్లో కూడా ఎక్కడికక్కడ ఈ పాలసీస్ కానీ మనం ఆలోచిస్తే మన